శివారెడ్డి చెప్పండి, మొత్తం రాయలసీమ ఎండలంటే ఒక స్థాయిలో ఉంటాయి. ఇడుపులపై నుంచి మొదలు పెడితే ఇప్పుడు అనంతపురం వరకు అదే తీవ్రత కంటిన్యూ అవుతోంది. ఆ ఎండతో పోటీ పడుతున్నట్టుగా అభిమానం కూడా కనిపిస్తోంది ప్రజలది. ఎలా చూడొచ్చు? ఓవరాల్గా ఎలా సాగింది యాత్ర? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది శివారెడ్డి? ఖచ్చితంగా బిందు, ఎందుకంటే మండే ఎండల్లో కూడా పెద్ద ఎత్తున జనస్పందన వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 42-43 డిగ్రీల ఎండలు, ఉష్ణోగ్రతలు వస్తూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు తరలి వస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఎండను లెక్క చేయడం లేదు, తమ ఇబ్బందులను లెక్క చేయడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయనకు సంఘీభావం తెలిపేందుకు, మద్దతు ఇచ్చేందుకు ప్రజలు ఎగబడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు బ్రహ్మరథమే పడుతున్నారని చెప్పాలి, నీరాజనాలు పలుకుతున్నారని చెప్పాలి. ఈ రోజున మరి కాసేపట్లోనే ధర్మవరం కాన్స్టిట్యున్సీ సంజీవపురం నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించున్నారు. ఇక్కడ నుంచి సంజీవపురం తర్వాత బత్తలపల్లి, అదేవిధంగా ముదుగుబ్బ రోడ్ షోలు, అదేవిధంగా రోడ్ షో మీదుగా కుటాగుల్లాకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కదిరికి చేరుకుంటారు. ఈ రోడ్ షో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నేరుగా ముస్లిం మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే ఇప్పటి నుంచే అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ గ్రామాల మీద, తమ ఊరి మీద వెళ్తారనేసి ఉదయం నుంచే వెయిట్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. దాదాపుగా గతంలో కూడా చూసాం, నిన్న మొన్న కూడా చూసాం. ఎందుకంటే గంటల తరబడి వెయిట్ చేసి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన వాతావరణం చూసాం. ఎక్కడికక్కడ పూలు చల్లుతున్నారు, అదేవిధంగా హారతులు ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న బస్సుకి అదేవిధంగా జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీనికంతా ఒకటే కారణం, గత 58 మాసాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇచ్చిన అన్ని హామీలను, దాదాపుగా 99% హామీలను నెరవేర్చారు. సంక్షేమ పాలన అందించారు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం అమలు చేశారు. అందుకే ఇట్లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రధానంగా మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్ద సంఖ్యలో బస్సు యాత్రలో పాల్గొంటున్న వాతావరణం కనిపిస్తోంది. అందుకే లక్షలాది మంది హాజరవుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న బస్సు చుట్టూ వేల మంది ప్రజలు పరిగెడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ పూలు చల్లుతూ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా చూసి టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర విపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతున్న వాతావరణం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు, లేకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఈరోజు ఎండ్ అవుతోంది అనంతపురం జిల్లాకు సంబంధించి. ఈ 3 జిల్లాలు పరిశీలిస్తే మనకు అదే విషయం అర్థమవుతోంది. ఎక్కడికక్కడ జన సునామీ అయితే వస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నీరాజన పలుకుతున్న వాతావరణం అయితే చాలా స్పష్టంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కనిపిస్తోంది. బిందు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.